చాలా మందికి తరచుగా వెన్నునొప్పి వస్తూ ఉంటుంది. అయితే అలసట, వయసు పెరగడం లేదా సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్లే వెన్నునొప్పి వస్తుందని తేలికగా తీసుకుంటారు. కానీ ఇలా తరచూ లేదా ఎక్కువ కాలంలో వెన్నునొప్పి ఉంటే అది కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని వైద్యులు చెప్తున్నారు. వెన్నునొప్పి ఒకటే కాకుండా నడవడంలో ఇబ్బంది, వెన్ను లేదా మెదడులో దృఢత్వం, చేతులు, కాళ్ళల్లో జదరింపులు, బలహీనత, ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడడంలో ఇబ్బంది వంటివి లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పకుండా జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు ఈ నొప్పి మెల్లగా పెరుగుతూ వంగడం, కూర్చోవడం, లేవడం వంటి సాధారణ పనులకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో సమస్య సాధారణం కాదని అర్థం చేసుకోవాలి. కారణాన్ని గుర్తించి సకాలంలో చికిత్స తీసుకోవడం చాలా మంచిది. వెన్నునొప్పి ఏ వ్యాధుల కారణంగా రావచ్చు? ఆరోగ్య నిపుణుల ప్రకారం వెన్నునొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. డిస్క్ జారిపోవడం వల్ల నరాలపై ఒత్తిడి ఏర్పడి తీవ్రమైన నొప్పి రావచ్చు. అలాగే సర్వైకల్ లేదా లాంబార్ స్పాండిలైటిస్ వంటి సమస్యలు కూడా వెన్ను మెదడు నొప్పికి కారణమవుతాయి. ఎముకలు బలహీనపడే ఆస్టియోపోరోసిస్, నరాలకు సంబంధించిన సమస్యలు, గాయాలు లేదా దీర్ఘకాలంలో ఉండే మంట కూడా వెన్ను నొప్పికి పెంచుతాయి. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చొని పని చేయడం కూడా ఈ సమస్య పెరుగుతుంది. వెన్ను నొప్పికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వెన్నుముక ఆరోగ్యానికి ఉండాలంటే సరైన భంగిమలో కూర్చోవడం, నిలబడడం చాలా అవసరం. ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉండకుండా మధ్య మధ్యలో లేచి నడవాలి. రోజు తేలికపాటి వ్యాయామం, యోగా లేదా నడక అలవాటు చేసుకోవాలి. భారీ బరువులను ఎత్తకుండా జాగ్రత్త పడాలి. నిద్రించేందుకు సరైన పరుపు ఉపయోగించాలి. వెన్ను నొప్పి ఎక్కువ కాలం కొనసాగితే తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి.